శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమచ్చరిత్ర. సుదర్శన సత్యభామలకు గర్వాపహరణం. సింహద్వారము దగ్గర సుదర్శనుడు మారుతినడ్డగించి, నేను నిన్ను లోనికి పోనీయననగా, భగవద్దర్శన కార్యములో నీవు నాకు విఘ్నము కలగజేయుచున్నావు అనుచు అతనిని పట్టి మ్రింగివేసెను. భవనములోనికి ప్రవేశించి సింహాసనము వైపు దృష్టి సారించుసరికి తన ఇష్టదేవత కోదండపాణి శ్రీరామచంద్ర ప్రభువు విరాజిల్లుచుండెను. కాని అతనికి సీతామాత దర్శనము కాలేదు. అంతా అతడు భగవచ్చరణార విందములకు వందనమాచరించి, స్వామి, నా తల్లి జానకీదేవి ఎక్కడా? నేడు మీచే ఇంతగా ఆదరింపబడుచు మీ ప్రక్కనున్న ఈ దాసస్త్రీ ఎవరు? అనగా విని సత్యభామ సిగ్గుపడిపోయెను. దానితో ఆమె సౌందర్య గర్వము దూరమైపోయెను. హనుమ, నిన్ను మార్గమధ్యమున ఎవరూ ఆపలేదా? నీవిక్కడకెట్లు రాగలిగితివి అని భగవానుడు ప్రశ్నింపగా, హనుమంతుడు తాను మ్రింగిన సుదర్శనుని సురక్షితముగా బయటపడవేసెను. అంత సుదర్శనుడు చెప్పజాలని సిగ్గుతో చేతులు జోడించెను. గరుడుడు ఆయాసపడుతూ వచ్చి చూచుసరికి ఆంజనేయుడు తనకన్నా ముందుగానే వచ్చి కూర్చునియున్నాడు. దానితో అతని శిరస్సు వంగినది. ఈ రీతిగా హనుమంతుని నిమిత్తమాత్రుని చేసి భగవానుడు ఆ ముగ్గురి గర్వమును దూరము చేసెను. అటు పిమ్మట భగవానుడు హనుమంతుని ద్వారకా నగరపు తూర్పు ద్వారము దగ్గర నగర రక్షణార్థమై నియుక్తిని చేసెను. హనుమంతుని యందు నామమాత్రమునకైనను గర్వము లేదు. అతని జీవితములో ఎన్నడూనూ గర్వము లేకపోవుట వలననే భగవానుడు తన భక్తులకు కలుగు గర్వములను అతని ద్వారా భంగపరచుచుండెడివాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.